గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరికొందరు పోలీసు అధికారులు సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏసీపీ దైవ ప్రసాద్ ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. సాయి కృష్ణ ఎపిసోడ్ పై అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఫోరెన్సిక్ నిపుణులు స్టేషన్ సీసీ ఫుటేజ్ బ్యాకప్ చేశారు. ఇప్పటికే 30 మంది స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. కొందరు పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ప్రశ్నించనున్నారు. నేడు సీఐ నాగరాజును అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరికొందరు పోలీసు అధికారులు సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏసీపీ దైవ ప్రసాద్ ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. సాయి కృష్ణ ఎపిసోడ్ పై అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఫోరెన్సిక్ నిపుణులు పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ను బ్యాకప్ చేశారు. ఇప్పటికే 30 మంది స్టేట్మెంట్స్ ను పోలీసులు రికార్డ్ చేశారు. మరికొందరు పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ప్రశ్నించనున్నారు. నేడు సీఐ నాగరాజును అరెస్టు చేసే అవకాశం ఉంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు అయితే వేగవంతమైనట్లయితే పూర్తిగా తెలుస్తుంది. అయితే కేసు చిక్కుముడిని విప్పేందుకు దర్యాప్తు అధికారులు అన్ని కోణాల్లో కూడా విచారణ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే టాస్క్ ఫోర్స్ బృందాన్ని కూడా ఈ కేసుకు సంబంధించి ఏసీపీ దేవప్రసాద్ అయితే ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన పరిణామాలపై కూడా ఆరా తీసింది. అయితే సాయి కృష్ణ ఎపిసోడ్ సమగ్ర దర్యాప్తు కొనసాగనున్నట్లుగా తెలుస్తుంది. అయితే స్టేషన్ లోని ఏదైతే సీసీ ఫుటేజ్ లో ఫోరెన్సిక్ నిపుణులు అయితే బ్యాకప్ చేసి కీలక ఆధారాలను అయితే భద్రపరిచారు. అయితే ఇప్పటికే దాదాపుగా 30 మంది స్టేట్మెంట్లు కూడా పోలీసులు రికార్డులు చేసినట్లుగా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి మరికొందరు పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే నేడు సిఐ నాగరాజు ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును అయితే విచారణ చేయడం లేదా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే కేసులో మరికొందరు పోలీసు అధికారులు సిబ్బందిపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లయితే మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే దర్యాప్తు పురోగతిని కొద్ది మరిన్ని కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సాయి కృష్ణ తల్లి మాత్రం ఏదైతే నిన్న ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత మొత్తం తమకి న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.